ఈ వృషభ రాశి వారికి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉందండి. తత్ఫలితము చేత అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కలగబోతున్నాయి. గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు మార్చి 14వ తారీఖు వరకు వక్రస్థితిలోనే ఉంటాడు. ఈ కారణం చేత ఈ యొక్క వృషభ రాశి మీద ఈ యొక్క గురు ప్రభావం అమితంగా ఉంటుంది. అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఈ వృషభ రాశి వారికి గురువు ఏదో ఒక సందర్భంలో మేలు చేస్తూనే ఉంటాడు. గురు ప్రభావం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మార్చి 14వ తారీఖు వరకు మీ యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉండాలంటే, నేను అనే అహాన్ని పక్కకు పెట్టి అందరితో కలిసిపోయే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి 10 మందికి మీరు సహాయం చేసే అవకాశాన్ని కనుక వినియోగించుకుంటే, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే, ఈ గురువు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో యోగాన్ని కలగచేయబోతున్నాడు. అదొక్కడి గుర్తుపెట్టుకోండి. విదేశీ యానము కానీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. రాని బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. మార్చి 14 వరకు ఈ నియమాన్ని పాటిస్తే, మార్చి 15వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా అద్భుతంగా ఉంటుంది. గురువు యొక్క ప్రభావం, ధన ప్రవాహం చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా భవిష్యత్తు మీకు యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. విచిత్రంగా ఈ 2026వ సంవత్సరం గురువు 3 రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎప్పుడూ ఇబ్బందులు, ఎప్పుడూ సంతోషము ఉండదండి. సరి సమానంగా ఈ గురువు ఇవ్వబోతున్నాడు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి. కాబట్టి సమయానికి తగ్గట్టుగా మీరు వేగంగా మీ నిర్ణయాలు తీసుకొని అమలుపరిచే విధానాన్ని మీరు పెట్టుకోండి. మీకు ఈ సమయం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు మీరు ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా రూపకల్పన చేసుకోండి. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి.